హాయ్ ఎవ్రీవన్. మన ఇంటికైతే ప్రహరీ గోడ స్టార్ట్ అయిపోయిందండి వర్క్. సో మనం అంతకు ముందైతే పునాది తవ్వి మనకి చేసుకునే వాళ్ళం అనేది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇట్లాంటి అడ్డం భీములు పోసేసి చేస్తున్నారు. సో నాకు ఇది బెస్ట్ అది బెస్ట్ అని సెర్చ్ చేసి చూసాను. సో ఇది ఎక్కువ రన్నింగ్లో ఉంది. మళ్ళీ ఏంటంటే మనకి వాల్ అనేది మంచిగా బలంగానే ఉంటుందని తెలుసుకున్నాకే సరేలే అని ఇదే పెట్టించేసాము. సో ఒక 2-3 డేస్లో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. మనకి ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈక్వల్గా మొరం అనేది పోస్తారు కదండి మట్టి. సో ఆ మట్టి వేసాక మళ్ళీ మనకి డ్రైనేజ్ పైప్ లైనింగ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనకి ప్రాబ్లం అవుతుంది. అంటే తర్వాత వాల్ పెట్టిన తర్వాత కంప్లీట్గా మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలంటే ప్రాబ్లం అయింది. కాబట్టి ఇది హైట్ తక్కువ ఉన్నప్పుడే మనకి డ్రైనేజీ ఎట్నుండి ఎటు ఏంటి అసలు ఎక్కడి నుండి వాటర్ వస్తున్నాయి, డ్రాపర్స్ ఇక్కడ వస్తున్నాయి అన్నీ ప్రాపర్గా ఉంటుంది. సో అందుకే పునాది లెవెల్ అయిన తర్వాత ఇట్లా బిగ్ మనకి బ్రిక్స్ ఉంటాయి చూడండి సిమెంట్. సో సిమెంట్ బ్రిక్స్తో ఒక 2-3 లేయర్స్ పెట్టిన తర్వాత మనకి డ్రైనేజ్ పైప్ లైన్ అయితే స్టార్ట్ చేసేసారు. బ్యాక్ సైడ్ నుండి వస్తుందండి. మనకి ఏంటంటే చాలామంది ఇళ్ళకి మనకి ఇండిపెండెంట్ కానివ్వండి కొన్ని ప్లేస్లలో ఏంటంటే మనం ఉండే ప్లేస్ నుండి అంటే అండర్ గ్రౌండ్ నుండి వెళ్ళిపోతున్నాయి. మనం అంటే హాల్ కానివ్వండి అట్లా అట్లా వెళ్ళొద్దు ఎప్పుడు కానీ. డ్రైనేజ్ వాటర్ ఒక సైడ్ నుండి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. సో ఇదేంటంటే ముందుగానే ఫినిష్ చేసేసారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్మూత్ ఫినిష్ కూడా అయిపోయింది. మనకి ఏంటంటే అది ప్లేస్ లేదు. మేము ఒక్క మెంబర్ వెళ్ళేంత ప్లేసే ఉంచాం బ్యాక్ సైడ్. సో ఒకే మనిషి వెళ్ళొచ్చు కాబట్టి మళ్ళీ వాల్ పెట్టిన తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా అనేసి ముందైతే ఇవన్నీ ఫినిషింగ్ చేసిన తర్వాతే మనకి వాల్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఎక్కడెక్కడ డ్రాపర్స్ వస్తున్నాయో మనకి చూడవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా పలానా ప్లేస్లో ఉంది చెక్ చేసుకోవచ్చు అనే ఐడియా కోసం. ఇక్కడనైతే మనకి ఇంతే ప్లేస్ ఉందండి చూడండి. ఒకే వ్యక్తి వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్. సో అందుకనేసి అది ముందుగానైతే స్మూత్ కూడా చేసేసారు. సో వాళ్ళు కూడా మనకు ఒక 3-4 డేస్లో కంప్లీట్ అయిపోయిందండి. పెద్దగా టైం ఏం పట్టదు కదా, ఇటుకతో పని తొందరగా అయిపోతుంది. ప్లాస్టింగ్ కూడా ఒక 1 వీక్ తర్వాత అంటే డ్రై అయిన తర్వాత 1 వీక్ తర్వాత ప్లాస్టింగ్ కూడా స్టార్ట్ చేశారండి. అది రఫ్ అండ్ టఫ్ చేసిన తర్వాత మళ్ళీ 1 వీక్కి స్మూత్ అనేది చేశారు. ఇంకొకటి ఏంటంటే నేను డిజైనింగ్ వాల్ అయితే ఏం పెట్టించలే. ఒక ఫ్రంట్ సైడ్ వస్తుంది అంతే అండి. ఇంటీరియర్కు మనకు సెట్ అయ్యే విధంగా వస్తుంది. వాల్ చుట్టూ అయితే ప్లెయినే ఉందండి. అంత ఏమో నాకు అంత ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలనిపించలేదు చుట్టూ ప్రహరీ గోడకు. సో అందుకే ప్లెయిన్ వాల్ అయితే చేపించుకున్నాం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే లప్పం అయింది బ్యాక్ సైడ్ మొత్తం. ఓన్లీ ఫ్రంట్ సైడ్ వాల్కి ఉందన్నమాట. సో డ్రై అయిన కొద్దీ వెంటగా చేపిస్తున్నారు. మనకి ఇంటీరియర్ డిజైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, దాన్ని స్మూత్ ఫినిషింగ్ కూడా చేసిన తర్వాత లప్పం కూడా స్టార్ట్ చేసేసారండి. గేట్ కూడా ఫిక్స్ చేశారు. సో దానికి ఇంకా పిల్లర్స్ పోయలేదు. దాన్ని అలా పెట్టేసి కర్రలతో కట్టారు. ఇప్పుడైతే నెక్స్ట్ డే పిల్లర్స్ కూడా స్టార్ట్ చేసేసి ఇంటి ముందు ఉండే వాల్ ఉంటుంది చూడండి. ఇది కొద్దిగా డిజైన్ అంటే నేను పెద్దగా డిజైన్ సెలెక్ట్ చేసుకోలేదండి. ఇల్లు కూడా సింపుల్గా మేమే సెలెక్ట్ చేసుకున్నాం. సో లుక్ వైజ్ బాగుండాలి, నీట్ ఫినిషింగ్ ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ మళ్ళీ మనం పెయింట్స్ వేసుకున్నప్పుడు మనకు ప్రాబ్లం అవ్వద్దు. ఎక్కువ కలర్స్ ఉండకుండా మేము సెలెక్ట్ చేసుకోవడం అయిందనమాట. సో మనకి లోపల టైల్స్ వేసే కంటే ముందు ఇలా పెద్ద కాంక్రీట్ ఉంటుంది చూడండి. దీంతో ఇలా అంతా చల్లేసి మంచిగా ఒక స్మూత్గా మరీ స్మూత్గా కాకుండా సిమెంట్తోనైతే ఇలా రఫ్గా చేసేసారనమాట. సో దీనిపైన టైల్స్ వస్తాయి ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత. సో పెయింట్ కూడా స్టార్ట్ చేశారు ఫ్రంట్ సైడ్. మనకు లోపల మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్. సో పెయింట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఆ యాష్ వచ్చిన ప్లేస్లో లప్పం అనేది అది కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. ఇదంతా స్మూత్ ఫినిషింగ్. మేము సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కలర్ అలా ఉంటుందన్నమాట. సో మీకు ఎట్లా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను 2-3 కలర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా ట్రెండ్లో ఉంది యాష్ అండి. సో అందుకే అది ఎక్కువ మిస్ చేయకుండా పెట్టుకున్నాము. ఇప్పుడు పైన కూడా ఇవి కంప్లీట్గా ఇంకా సలాకలు ఉంటాయి చూడండి, అవి ఇంకా కట్ చేయలేదు కానీ పిల్లర్స్ అయితే ఫినిష్ చేసేసారు. మనకి బాల్కనీ అంటే గేట్ దియంగానే ఎంట్రన్స్లో మళ్ళీ మేము పివోప్ చేయించుకున్నాము. నీట్ లుక్ వస్తుంది ఎంట్రన్స్ కదా. సో లుక్ వైజ్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది అనేసి ఇదైతే చేయించాము. సో ఇది కూడా ఒక 1 డేలో ఒక 2-3 అవర్స్లో కంప్లీట్ చేశారంటే పెద్ద ఏం ఎక్కువ టైం పట్టదు దీనికి, ఫిక్స్ చేయడమే కదా. సో మనకి 4 లైట్స్ వస్తాయి, ఒక ఫ్యాన్ ఫిక్స్ చేసుకోవచ్చు ఇంతే. ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి మనకి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కమింగ్ సూన్.